పూలే జై పూలే జై పూలే జై పూలే జై పూలే జై పూలే పూలే గారి ఆశయాలను కొనసాగిద్దాం పూలే గారి ఆశయాలను కొనసాగిద్దాం పూలే గారి ఆశయాలను కొనసాగిద్దాం జై పూలే జై పూలే జై పూలే జై పూలే జై పూలే పూలే ఈరోజు జగిత్యాల బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ రోడ్లో సావిత్రిబాయి పూలే గారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితము జ్యోతిరావు పూలే జయంతి రోజు కలెక్టర్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే పుణ్య దంపతుల విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకుందామని చెప్పేసి ఆ రోజు బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. దానికి కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మద్దతు తెలిపి నా వంతుగా నేను ₹1,00,000 ఇచ్చి విగ్రహానికి తోడ్పాటును అందిస్తానని చెప్పారు. కానీ కార్యక్రమము ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. ఒక బీసీ నాయకుని విగ్రహాన్ని పెట్టడానికి కోసం ఇంకా ఇప్పటిదాకా అనుమతులు రాలేవు, ఎటువంటి కార్యక్రమాలు స్టార్ట్ కాలేవు. అంటే సమాజంలో ఎక్కువ వంతు ఉన్న బీసీ నాయకుల బీసీలు పనికొస్తారు కానీ బీసీ నాయకుల బీసీల ఓట్లు పనికొస్తాయి కానీ ఒక బీసీ నాయకుని విగ్రహాన్ని పెట్టడానికి కోసం ఎందుకు అనుమతులు వస్తలేవు, దాన్ని ఎందుకు చర్యలు తీసుకుంటలేరని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఇకనైనా ఇక్కడ ఆ పుణ్య దంపతుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. గారి జయంతిని పురస్కరించుకొని ఇప్పుడు జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు జైత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడి మళ్ళా నూతనంగా కలెక్టరేట్ కూడా నిర్మించుకోవడం జరిగింది. మరి యావత్ జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరి పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా కలెక్టరేట్ను కేసీఆర్ గారు జిల్లాను ఏర్పరిచి జిల్లా కలెక్టరేట్ను కట్టడం జరిగింది. కాబట్టి ఆనాడు 2 సంవత్సరాల క్రితం బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్నటువంటి మొన్న గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే గారిని కలిస్తే 2 సంవత్సరాల క్రితం నేను దీనికి డొనేట్ చేస్తా, నేను పెట్టిస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు మరి గుర్తున్నాయా లేదా? బీసీల గురించి కనీసం ఓట్లు కావాల్సినప్పుడు బీసీలు వనికొస్తారు, మరి వట్టప్పుడు వనికిరారా అని చెప్పేసి ఇంతకుముందు మా బీసీ నాయకులు గంగాధర్ గారు మాట్లాడినప్పుడు బీసీల ఓట్లు మాత్రం కావాలి తప్ప ఒక అణగారిన వర్గాలకు చెందినటువంటి బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డ సావిత్రిబాయి పూలే గారి దంపతుల యొక్క విగ్రహాన్ని కలెక్టరేట్ సర్కిల్లో పెట్టాలని చెప్పేసి మేము ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని మరి అది చెత్తబుట్టలో పడేసి ఇవాళ మాకు బీసీలను ధిక్కరిస్తున్నారని చెప్పేసి మేము ఏమనుకోవాలో అర్థం కాలేదు. కానీ ఇవాళ ఎట్టి పరిస్థితిలోనైనా మీరు ఏర్పాటు చేస్తారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సంఘాల ఐక్యవేదిక బీసీ సంఘాల అందరినీ కూడా కలుపుకొని వారి ఆధ్వర్యంలో ఇక్కడ తప్పకుండా కలెక్టరేట్ ముందర
మరి సావిత్రిబాయి పులే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మేమందరం కూడా కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని కూడా అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి అటువంటి చదువుల తల్లి ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కును ఇవాళ మన అందరికీ పంచినటువంటి ఆ తల్లి, ఆ దంపతుల యొక్క విగ్రహాన్ని తప్పకుండా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఏర్పాటు చేయకపోతే ఇవాళ బీసీల కోసం ఉదయం చేస్తున్నటువంటి మా కవితక్క నేతృత్వంలో, ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో, మా జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి మా బీసీ సంఘాల ఆధ్వర్యంలో తప్పకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.